వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఒక చిన్న లెక్క చేద్దామండి. ఏంటిది? చూస్తున్నారు కదా నా స్క్రీన్ మీద. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ రెండిటిని యాడ్ చేసామనుకుందాం. ఏమొస్తది ఆన్సర్? 99999999 అవునా కదా? 9,99,99,999 అవునా కదా? దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేనది మెన్షన్ చేశాను. అయితే ఇది చాలా ఈజీ నెంబర్. అన్ని 8+1, 2+7 ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు. హ్యాపీగా ఎవరైనా పెట్టేసేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఓకే. అందుకోసం ఈ నెంబర్ తీసుకున్నా. లెట్ అస్ సే ఒక చిన్న మిస్టేక్ చేద్దాం. 8+1 బదులు 8+1 అంటే యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా! అందరికీ తెలుసు యూనిట్స్ ప్లేస్ అంటే ఏందో. అందరం గ్రూప్ 1 చదువుకున్నాం కాబట్టి యూనిట్స్ ప్లేస్‌లో నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తా. 8+1 బదులు 8+1 9 బదులు నేను 10 ఏస్తా. 10 ఏస్తా. అంటే 8+1 అంటే నేను 10 ఏసాను. లాస్ట్‌కి 0 క్యారీ ఫార్వర్డ్ 1 పైకి పోయింది. మొత్తం అన్ని 0 అయిపోయి లాస్ట్‌కి ఏమైతది? ఇది 9,99,99,999 బదులు 10 క్రోర్స్ అయితది. అవునా కదా? ఎక్కడ చిన్న మిస్టేక్ చేశాను నేను? యూనిట్స్ ప్లేస్‌లో మిస్టేక్ చేశాను. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. మిస్టేక్ ఇన్ యూనిట్స్ ప్లేస్. చలో యూనిట్స్ ప్లేస్‌లో ఒక్క చిన్న మిస్టేక్ 8+1 బదులు 9 బదులు 10 ఏసుకున్నా. ఒకటే నంబర్. బట్ అది మనకెక్కడ తేడా కొట్టింది? లాస్ట్‌కి అది అక్కడ ఆన్సరు 1 తేడా కొట్టింది. వెరీ గుడ్. యూనిట్స్ ప్లేస్‌లో చేస్తే ఒకటే నంబర్ తేడా వచ్చింది ఫైనల్‌గా. దట్ ఈస్ వెరీ గుడ్. దట్స్ ఫైన్. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ బదులు నేను ఇదే 8+1 9ని అక్కడ కరెక్ట్‌గానే వేస్తా. టెన్స్ ప్లేస్‌లో తప్పు చేస్తా. టెన్స్ ప్లేస్. చూద్దాం ఏమైతదో. టెన్స్ ప్లేస్‌లో తప్పు చేస్తే ఏమైతది? 8+1 లాస్ట్‌కి యూనిట్స్ ప్లేస్ అట్లనే పెట్టాను. 8+1 9. టెన్స్ ప్లేస్ వచ్చేసరికి 7+2 9 బదులు నేనేం చేశాను? 10 చేశాను. 0 మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ పైన 1 6+3 9 0 1 మళ్ళీ అట్లా అన్ని 0 అయిపోతున్నాయి. లాస్ట్‌కి ఏమైంది? 10 క్రోర్స్ అండ్ 9 వచ్చింది నెంబర్. ఎంత రావాలా? 9,99,99,999 రావాల్సింది 10,09,00,000 వచ్చింది. అంటే ఎంత పెరిగింది? 10 పెరిగింది. అవునా? నేను టెన్స్ ప్లేస్‌లో తప్పు చేస్తే 10 పెరిగింది. మూడో పాయింట్. అట్లనే నేను ఏం చేస్తా? హండ్రెడ్స్ ప్లేస్‌లో తప్పు చేస్తా ఈసారి. హండ్రెడ్స్ ప్లేస్‌లో తప్పు చేస్తే ఎంత పెరిగింది? లాస్ట్‌కి హండ్రెడ్స్ ప్లేస్‌లో తప్పు చేస్తే నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. హండ్రెడ్స్ ప్లేస్‌లో తప్పు చేస్తే 9 క్రోర్స్ ఆ నెంబర్ రావాల్సింది 10,99,00,000 వచ్చింది. అంటే ఎంత పెరిగింది? ఒక 100 పెరిగింది. సో నువ్వు ఎక్కడెక్కడైతే ఏ స్థాయిలో మిస్టేక్ చేస్తున్నావు, చిన్న మిస్టేక్ చూడండి. నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే 8+1 9ని 8+1 = 9ని నేను 10 చేస్తే దాని యొక్క విలువ ఎట్లెట్లా మారుతుందో చూడు. అంటే యూనిట్స్ ప్లేస్‌లోనేమో అదే మిస్టేక్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ ఒకటే నెంబర్ మారింది. టెన్స్ ప్లేస్‌లో చేస్తే 10 పెరిగింది. థౌసండ్స్ ప్లేస్‌లో చేస్తే 1000 పెరిగింది. అట్లా 10,000s ప్లేస్‌లో చేస్తే 10,000 పెరుగుతది. ఇట్లా ఎక్కడెక్కడ మనం చేంజెస్ చేస్తే అక్కడక్కడ అంత మిస్టేక్ పెరుగుతది. అవునా కాదా? నువ్వు అది ఎక్కడ చేస్తున్నావు? ఏ అంటే ఏ నెంబర్ దగ్గర చేస్తున్నావు? సేమ్ మిస్టేక్. 8+1 = 9 బదులు నేను 10 చేస్తున్నా. సేమ్ మిస్టేక్. ఏం మార్చలే. మిస్టేక్ యొక్క మార్చలే. కానీ దాని యొక్క స్థానాన్ని మారుస్తున్నా. అవునా కాదా? దాని స్థానాన్ని మారుస్తున్నా. ఇట్లా మనం చేసుకుంటూ పోతే అదే మిస్టేక్ ఎక్కడైనా చేసుకుంటూ పోతే అల్టిమేట్‌గా మనకి రిజల్ట్ అనేది మారుతూ ఉంది. ద రిజల్ట్ అనేది మారుతూ ఉంది. సో ఇప్పుడు ఇది ఇంత పెద్దది ఎందుకు చెప్పినా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్? చెప్పాల్సిన అవసరం ఏంటిది? ఓకే. చెప్తా ఇప్పుడు. మరి ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానండి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్? మొన్న వర్డిక్ట్ ఇచ్చారు కదా! జడ్జిమెంట్‌లో జడ్జి గారు ఏమన్నారంటే 17 నంబర్స్ వీళ్ళు ఎక్కువ తక్కువ ఇచ్చారు కదా! చిన్న నెంబరే అన్నారు. చిన్న నెంబరే ఇట్లాంటి మిస్టేక్స్ అది సాధారణము అని దాన్ని కొట్టిపడేశారు. ఓకే. చిన్న నెంబరే. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చిన్న నెంబరే అనుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో మీరు చూసినట్టయితే ఈ యూనిట్స్ ప్లేస్ ఉంది కదండీ! యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ అనేది నేను దేనితోని కొలమానం అంటే ఉపమానం ఏం చెప్తానంటే ఒక కిరాణా షాప్ వాడు. ఒక కిరాణా షాప్ వాడు చిన్న మిస్టేక్ చేశాడనుకుందాం ఒక బిల్డింగ్‌లో. అది నీ ఒక్కోడికే ఎఫెక్ట్ అయితది.
అవునా? కిరాణా షాప్ నువ్వు కొంటావు కాబట్టి వాడు అందరికీ కరెక్ట్ బిల్లింగ్ చేసి నీ ఒక్కోడికి మిస్టేక్ చేస్తే నీ ఒక్కోడికే ఎఫెక్ట్ అవుతుంది, పెద్ద కొంపలే మునిగిపో. అవునా కదా? లెటెస్ట్ టేక్ టెన్స్ ప్లేస్ తీసుకుందాం. టెన్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ వాడు మీ మదర్కో ఫాదర్కో బాగాలేకపోతే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి, నువ్వు మీ అన్నదమ్ములు అందరూ కలిసి డబ్బులు పంచుకొని వేస్తారు కదా. ఒక హాస్పిటల్ వాడు బిల్లింగ్ తప్పు చేస్తే మీకు ఉన్నది అన్నదమ్ములందరికీ పడుతుంది బ్యాండ్. అవునా కదా? చలో హండ్రెడ్స్ ప్లేస్ చెప్తా. మీ కుల సంఘం ఉందనుకుందాం. మీ కుల సంఘం వాడు తప్పుగా బిల్లింగ్ చేస్తే మీ కులంలో వాళ్ళందరికీ పడుతుంది. అవునా? చలో థౌజండ్స్ ప్లేస్ చెప్తా నేను. మీ ఏరియా వార్డ్ మెంబర్, కార్పొరేటర్ చిన్న మిస్టేక్ చేసాడు అనుకుందాం ప్రాపర్టీ బిల్డింగ్లో, మీ ఏరియాలో అందరికీ పడుతుంది. రిగార్డ్లెస్ ఆఫ్ అందరికీ పడుతుంది. హిందువులు ఉండని, ముస్లిమ్స్ ఉండని, చిన్నోళ్ళు ఉండాలి, పెద్దోళ్ళు ఉండని, అందరికీ పడుతుంది. ఇప్పుడు నేను ఒక 10,000 ప్లేస్ చెప్తా. నీ ఏరియా ఎమ్మెల్యే మిస్టేక్ చేసిండనుకో, నీ ఏరియా అందరికీ పడుతుంది. అట్లనే నీ స్టేట్ సీఎం తప్పు చేసిండనుకో, స్టేట్ మొత్తానికి మిస్టేక్ పడుతుంది. అంటే నువ్వు ఎక్కడెక్కడ చిన్న మిస్టేకే, అదే చెప్తున్నా కదా, 8+1 = 9 బదులు 10, సేమ్ మిస్టేక్. కానీ అది చేసే స్థాయి. ఇప్పుడు టీజీపీఎస్సీ అనే ఒక ఆర్గనైజేషను మిస్టేక్ చేసింది, చిన్న మిస్టేకే. కానీ అదేంటిది, ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. దాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మంది అప్లికేషన్ ఫీజు కట్టిర్రు, లక్షల మంది చదువుకుంటున్నారు. మరి ఇదే మిస్టేకు ఆ స్థాయిలో చేస్తే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఈజ్ మై క్వశ్చన్. కోర్ట్స్ సింపుల్గా చిన్న మిస్టేక్ అని కొట్టేశాయి, కానీ దాని స్థాయి పరిధి ఏంటిది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎట్ వాట్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్. అది కదా నేను చెప్పేది. మరి కోర్టు అంత సింపుల్గా ఏ విధంగా కొట్టేసిందో నాకైతే అర్థం కాలేదండి. మరి ఇది ఆలోచించాల్సిన విషయమైనా కాదా? నేను చెప్పిన దానిలో తప్పు ఉందా అండి? ఇది పాయింట్ నెంబర్ 1 మొన్న జడ్జిమెంట్లో నేను అనలైజ్ చేసిన తర్వాత. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఆ ప్రతి పాయింట్ని మాట్లాడతలేను, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తా 1 by 1. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, కోర్టు ఏం కొట్టేసిందంటే, బాత్రూమ్స్ లేవు, టీజీపీఎస్సీ వాళ్ళు అన్నారు కోటి ఉమెన్స్ కాలేజ్లో మెన్కి బాత్రూమ్స్ లేవు అనేది అని వీళ్ళు చెప్పారు, కోర్టు ఒప్పుకుంది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన మెయిన్స్ ఎగ్జామ్ జరగకముందే యూపీఎస్సీ వాళ్ళు కూడా దాంట్లో ఎగ్జామ్ రాశారు. ఇంకా మనదన్నా కనీసం 2 to 5 అనుకుందాం, మధ్యాహ్నం రాసాం. యూపీఎస్సీ వాళ్ళు పొద్దున సాయంత్రం రాశారు ఎగ్జామ్స్. మరి దాంట్లో కూడా అబ్బాయిలు రాశారు కదా. మరి ఎక్కడైనా అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో వాళ్ళు ఎక్కడైనా మెన్షన్ చేశారా, యూపీఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ అబ్బాయిలు మీకు ముందే చెప్తున్నాము, మీకు ఇక్కడ బాత్రూమ్స్ లేవురా బాబు, మీకు ఏదొచ్చినా కానీ మీరు సాయంత్రం వరకు ఆపుకోవాలి, లేకపోతే మధ్యాహ్నం వరకు ఆపుకోవాలని ఎక్కడైనా మెన్షన్ చేశారా యూపీఎస్సీ వాళ్ళు? పోనీ ఏమన్నా వీళ్ళు ఈ కోటి ఉమెన్స్ కాలేజీలో ఇక్కడ మెన్షన్ చేశారా? మరి వాళ్ళు ఎట్లా రాసిరు, వాళ్ళు అబ్బాయి ఎట్లా రాసిరండి? కోర్టు ఎట్లా ఒప్పుకుందో నాకు అర్థం కాలేదు. రెండో పాయింట్, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెద్ద సభ పెడుతుంది, పెద్ద గ్రౌండ్లో 10 లక్షల మంది, 5 లక్షల మంది, అంతొచ్చిరు ఇంతొచ్చిరు. ఆ గ్రౌండ్లో ఏమైనా బాత్రూమ్లు ఉంటాయా? అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు జరుగుతుంది కదా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో, మీరు వెళ్ళి చూడండి. దే విల్ ప్రొవైడ్ మొబైల్ టాయిలెట్స్ లేకపోతే మొబైల్ టాయిలెట్స్ పెడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి కోటి ఉమెన్స్ కాలేజ్లో బాత్రూమ్ లేవు అన్నప్పుడు టీజీపీఎస్సీ అడ్మినిస్ట్రేషను బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయాలి కదా, మొబైల్ టాయిలెట్స్ పెట్టాలి కదా. యూపీఎస్సీ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాశారు. మరి సరే అనుకుందాం, ఒక క్షణము మీరు అనుకుందాం, మరి మొబైల్ టాయిలెట్స్ పెట్టవచ్చు కదండి. మొబైల్ టాయిలెట్స్ ఎందుకు పెట్టలేదు? కోర్టు అడగాల్సింది క్వశ్చను, అవునరా బాబు మీకు బాత్రూమ్ లేవు అన్నప్పుడు మరి మొబైల్ టాయిలెట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఒక రాజకీయ పార్టీ సమావేశం పెడితే మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక నాంపల్లి నుమాయిష్ పెడితే మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొన్న ఏదైనా మన హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఒక పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్ జరిగితే మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇన్ని ప్రొవైడ్ చేసినప్పుడు మరి ఉమెన్స్ కాలేజ్లో మీకు టాయిలెట్స్ లేవు అన్నప్పుడు మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడానికి గట్టిగా ఎంత రాస్తారండి? 1000, 2000
రాసిందే 20,000. దాంట్లో ఎంతమంది రాస్తారు? 1000, 2000 మంది రాస్తారు. ఎన్ని ఎన్ని టాయిలెట్స్ కావాలి? మొబైల్ టాయిలెట్స్. మూడో, రెండో పెడితే అయిపోయింది. మరి ఎందుకు పెట్టలేదు? దానికోసం మీరు ఏం చేశారు? అది రీజన్గా చూపించి మీరు టీజీపీఎస్సీ సెడ్ ఇదంది మాకు టాయిలెట్స్ లేవు కాబట్టి మేము ఓన్లీ ఉమెన్నే వేసాము, మెన్నుని వేయలేదు. ఒక సైడ్ ఏమో మేము యూపీఎస్సీని ఫాలో అవుతామని అంటారు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు. మరి యూపీఎస్సీ అదే ఉమెన్స్ కాలేజ్లో ఎగ్జాములు పెట్టింది. మరి ఆ యూపీఎస్సీ పోరాలు ఎట్లా ఆపుకున్నారు? పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు పోలేదా వాళ్ళు ఎవరు టాయిలెట్కి? పోనీ వాళ్ళకి ఏమైనా గట్టిగా చెప్పి రారే మీకు ఎంత వచ్చినా ఏమొచ్చినా ఆపుకోవాలని? లేదు కదా. మరి వాళ్ళు రాసిరు కదా వాళ్ళ ఎగ్జాము. ఇది చాలా అంటే నవ్వొస్తుంది. అంటే ఇది ఇంత చిన్న అడ్మినిస్ట్రేటివ్ చూపించారు కానీ దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా. దానికి కోర్టు ఎట్లా యెస్ అన్నదో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అంటే మన సామాన్యమైన దృష్టితో ఆలోచిస్తే మననేమి ఇక్కడ కోర్టు తప్పుపడతలే, నేనేమి అంటలే. కానీ నేను అంటున్నా ఒక ప్రత్యామ్నాయం ఉండింది కదా. కోర్టు ఆ క్వెషన్ అడగలేదు ఎందుకు అని ఆలోచిస్తున్నా. కోర్టు అడుగుంటుంటే వీళ్ళు ఆన్సర్ చెప్పుండే వాళ్ళేమో. ఎందుకు మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయట్లేదు? ఒక పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక నుమాయిష్ చేసినప్పుడు ప్రొవైడ్ చేస్తారు. మరి మీకెందుకు ప్రొవైడ్ చేయలేదు? చాలా బాధ అనిపించింది అది చూస్తే. నేనేమి జడ్జి గారిని తప్పుపడతలే. కానీ ఒక సామాన్యుడిగా ఆలోచిస్తుంటే నాకు ఇట్లాంటివి తగులుతున్నాయి. ఇంకొక పాయింట్, ఇది ఎప్పుడు పాయింట్ నాది. మెయిన్స్ పరీక్ష రాసిన వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు కదా. ఎట్లిచ్చారు? మెయిన్స్ హాల్ టికెట్ పెడితేనే యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిజల్ట్. అక్కడ ఏం జరిగి ఉండాలి యాక్చువల్గా? వాళ్ళ ప్రిలిమ్స్ నెంబర్ కొడితే రావాలి, మెయిన్స్ నెంబర్ కొడితే కాదు. ప్రిలిమ్స్ నెంబర్ కొడితే రావాలి. అరే ఇప్పటి వరకు ఇంత మాలాంటి వాళ్ళ నోర్లు మోయించాలంటే హాల్ టికెట్ మెయిన్స్ 562 పీపుల్కి కరెస్పాండింగ్గా ప్రిలిమ్స్ నెంబర్లు ఇచ్చేస్తే మేము ఏం చేసుకుంటాం? ఆ ప్రిలిమ్స్ నెంబర్లు తీసుకొని మాకు ఆల్రెడీ ఇచ్చారు కదా అప్పుడు 2024 జూలైలో రిజల్ట్తో ఈ నెంబర్లు దాంట్లో ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అయిపోయింది, నోరు మూసుకుంటాం. ఇక మేము ఏం మాట్లాడడం, అరే నెంబర్లు కరెక్ట్ ఉన్నాయి కదా అని. ఎందుకు ఇస్తలేరు? కరెస్పాండింగ్ నెంబర్స్ ఎందుకు ఇస్తలేరు? దాంట్లో ఏమి సీక్రెట్ లేదండి. దాంట్లో దెర్ ఇస్ నో సీక్రెట్. వి జస్ట్ వాంట్ ద నెంబర్స్. మేము అంటే ఎవరు అంటున్నారు వాళ్ళ యొక్క గోప్యత పోతుంది, వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎట్లా పోతుందండి? నెంబర్లెస్ ఐడెంటిటీ పోతుందా? ఆర్ వి ఆస్కింగ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్? ఆర్ వి ఆస్కింగ్ దేర్ ఇంటి అడ్రస్? ఆర్ వి ఆస్కింగ్ దేర్ ఫోన్ నెంబర్స్? వాళ్ళ దాన్ని ఏమంటారు, సెక్షువల్ ఓరియంటేషన్ అడగట్లేదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడగట్లేదు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ అడగట్లేదు మేము. వీఆర్ జస్ట్ ఆస్కింగ్ దేర్ నెంబర్స్. హౌ ఈజ్ ఇట్ కాంప్రమైజింగ్ దేర్ పర్సనల్ ఐడెంటిటీ కదా? దిస్ ఈజ్ వాట్ ఈస్ మై పాయింట్. మేము ఎటువంటి పర్సనల్ డేటా అడుగుతలేం. వీ జస్ట్ వాంట్ దేర్ కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్. మీరు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వకుండా మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళ మనసులో అరే ప్రిలిమ్స్ కూడా రాయకుండా మెయిన్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకోసమే వీళ్ళు భయపడుతున్నారు, అందుకోసం ఇవ్వట్లేదని అంటున్నాం కదా. ఇస్తే నోరు మూసుకుంటాం కదా సార్ మేము. ఇస్తే లొల్లే పోతుంది కదా. ఎందుకు ఇస్తలేరు అనేది పాయింట్. మీరు ఎంతెంత ఇవ్వట్లేదో అంతంత మాకు బలము, అనుమానము, కోపము పెరుగుతుంది. అవునా కదా? అది ఇచ్చేసి పడేస్తే అలాంటి వాళ్ళు నెంబర్లే కదా మేము అడిగింది. ఏమైనా అడుగుతున్నామా? వాళ్ళ పేర్లు అడుగుతున్నామా? ఊర్లు అడుగుతున్నామా? ఏం అడుగుతలేము మేము. యూసే వాళ్ళ ఐడెంటిటీ పోతుంది. ఎట్లా పోతుంది అండి ఐడెంటిటీ? నెంబర్లెస్ ఐడెంటిటీ పోతుందా? ఇవి 3 పాయింట్లు అండి. నేను ఈ వీడియో ద్వారా ఈ 3 పాయింట్లు, ఇంకా చాలా ఉన్నాయి. ఎవాల్యుయేషను, వాళ్ళు బార్ కోడింగ్ చాలా మాట్లాడవచ్చు. కానీ ఎంత మాట్లాడితే ఈ వీడియోలు లెంత్ పెరగడం తప్ప అక్కడి నుంచి ఎటువంటి ఇది రావట్లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఇది ఇస్తారు ట్విట్టర్లో. హీ విల్ పోస్ట్ దట్ మేము చాలా గొప్ప విజయం సాధించినామంటారు. ఏంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? మేము పిచ్చుకలమని మీకు తెలుసు. మీరు కోర్టు, జ్యుడిషియరీ అందరు కలిసి ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసి మేము గెలిచినాం అనుకుంటారా సార్? మీరు 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 ఈరోజు ఆ వీడియో చూసిన మిస్టర్ 179 దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిర్రు. మీరేమో కోర్టులో ఏం చెప్తారు? సార్ వీళ్ళకి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఆరోపణలు చేస్తున్నారని. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏమో మీరు ఇయ్యరు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మేము ఎంత అడిగినా ఇవ్వరు. ఇప్పుడు చూడండి, మేము ప్రిలిమ్స్ నెంబర్ అడిగినా మీరు ఇస్తున్నారా? మేము అడిగితే మాత్రం మీరు ఇవ్వరు. అదే పాయింట్ని ఉపయోగించి కోర్టుకు చెప్తారు.
అదే పాయింట్‌ని ఉపయోగించి సార్ మీ దగ్గర ఎవిడెన్స్ లేదు. మేము ఎన్ని ఆర్‌టీఐలు ఏసినా, ఎన్ని ఇన్ఫర్మేషన్ అడిగినా మీరు చెప్పరు. మళ్ళా పైన మాత్రం కోర్టుకి మాత్రం సార్ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఎట్లొస్తది? ఎడికెళ్ళొస్తది ఇన్ఫర్మేషన్? మాకు ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇక మేము ఏం చేయొద్దు ఇగ. అంటే టీజీపీఎస్సీ దొంగతనం చేయాలి అంతే. దట్ ఈస్ ద ఓన్లీ లాస్ట్ రిసార్ట్ దట్ వి కెన్ డూ. ఆ ఆప్షన్ మాకు ఎట్లాగో లేదు గదా! మేము టీజీపీఎస్సీకొస్తే మా ఫోన్‌లన్నీ కింద పెట్టుకుంటారు. మా ముక్కులకు బట్ట కడతారు. పైకి పోతుంటే మాకు చెప్తారు. మేము అప్పుడు పోయినాం గదా! ఆయన నవీన్ నికోలస్ సార్ దగ్గర పోతుంటే మాకు కింద ఇన్ఫర్మేషన్ కింద మీరు సార్‌తోని అది మాట్లాడొద్దు. సార్‌తోని అరే! మేమేం మాట్లాడాలో కూడా మీరు చెప్తే ఎట్లా అబ్బా! అంటే మేము సార్‌తోని ఏం మాట్లాడాలో గూడా మీరే జెప్తే, ఇగ మేము వచ్చేందుకు? అంటే మమ్మల్నేమో అంత కట్టడి జేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మళ్ళనేమో మీడియాకి కోర్ట్‌కేమో వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఊరితేనే వాగుతున్నారని అంటారు. ఇది కరెక్ట్ కాదండి. దిస్ ఈజ్ నాట్ ద వే. దిస్ ఈజ్ ఇది ఇది తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మనోళ్ళు అంటారు. సరే నేను వేరే వీడియోలో జెప్తా. ఎందుకు మనం సుప్రీం కోర్ట్‌కి పోవాలా అనేది ఇంకొక వీడియోలో జెప్తా. నెక్స్ట్ సుప్రీం కోర్ట్‌కి పోతాం గదా! అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మేము ఓడిపోయినా, మీరు ఓడిపోయినా మనము వి విల్ గో టు సుప్రీం కోర్ట్. అయితే సుప్రీం కోర్ట్‌కి ఎందుకు పోవాలా అనేది ఐ విల్ టెల్ ఇన్ అనదర్ వీడియో. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సాహిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.